మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, కవర్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది, చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, దాని నుంచి మంచి ర్యాంక్ కావాలి, అన్నీ తెలుసు. కానీ పుస్తకం తీస్తే మాత్రం చదవాలని అనిపించదు. యాక్చువల్లీ ఇది మీలో ప్రాబ్లం ఏం కాదు, ఇది స్టూడెంట్ యొక్క సైకాలజీ. ఇదేంటి చదవాలని అనిపించకపోవడం స్టూడెంట్ సైకాలజీనా? క్లియర్ గా చెప్తాను, కాన్సెప్ట్ మొత్తం వినండి, లాస్ట్ లో మీరే చెప్పండి అవునో కాదో. సో ఇక్కడ ఒక విషయాన్ని ముందు క్లియర్ గా అర్థం చేసుకోండి. మీరు లేజీనా? కాదు కదా. మీరు డల్ స్టూడెంటా? కాదు కదా. మీరు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ? కాదు కదా. జస్ట్ మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది, ఇదొకటే మనకు నేర్పించలేదు. అదే ప్రాబ్లం. యాక్చువల్లీ మనందరికీ తెలుసు, మన బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మెషిన్ అనమాట. నా ఈ మెషిన్ ఎలా పనిచేస్తుందయ్యా అంటే ఎప్పుడూ కూడా ఎనర్జీ సేవింగ్ మోడ్ లో పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఏదైనా చేయడానికి వెళ్ళినప్పుడు దీని యొక్క అవసరం నాకేంటి, దీన్ని ఇప్పుడే చెయ్యాలా, ఇది చేయడం వల్ల నాకు వచ్చేదేంటి, మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? అంటే ఏంటి, అల్టిమేట్లీ తన యొక్క గోల్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, దానికి క్లారిటీ లేనప్పుడు అది ఎప్పుడూ కూడా పోస్ట్ పోనింగ్ మోడ్, దట్ ఈస్ అవాయిడ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే మీరు ఇక్కడ గనక అబ్జర్వ్ చేసినట్టయితే పుస్తకం ఓపెన్ చేసి కూర్చుంటాం, చదువుదామని చెప్పి బోర్ కొడతా ఉంటుంది. రీజన్ ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది, కంటెంట్ ని చదవాలి, చదివిన దాన్ని అనలైజ్ చేసుకోవాలి, అనలైజ్ చేసిన దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అండ్ ఎగ్జామ్స్ లో రిప్రజెంట్ చేయాలి. ఎగ్జామ్స్ లో రిజల్ట్ ఏమైనా ఇమీడియట్లీ వస్తాయా? లేదు, సంవత్సరం తర్వాత ఎప్పుడో వస్తాయి. అదే మొబైల్ ఫోన్ చూడండి, అన్లాక్ చేశారో లేదో, రీల్స్ చూడడం స్టార్ట్ చేశారో లేదో, 1, 2, 3 ఎప్పుడు 100 అవుతాయో తెలియదు, 1000 అవుతాయో తెలియదు, గంటలు రోజులు ఎప్పుడు అయిపోతాయో కూడా తెలియదు. అంటే ఇక్కడ మన బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ ని, రిలాక్సింగ్ మోడ్ ని కోరుకుంటుంది. దానివల్లే ఇమీడియట్లీ మన డోపమైన్, దట్ ఈస్ ఇన్స్టెంట్ రిలాక్సేషన్ ఇచ్చే హార్మోన్, ఇమీడియట్ సాటిస్ఫాక్షన్ చేసే యాక్షన్స్ ని మాత్రమే ప్రమోట్ చేస్తుంది తప్ప ఎప్పుడుకో రిజల్ట్ ఇచ్చే దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయదు. అందుకని మనం చేయాల్సిన వర్క్ మొత్తాన్ని కూడా ఎప్పుడో ఇయర్ ఎండ్ తర్వాత టార్గెట్ పెట్టుకుని చేస్తే గనక మీ బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ ఇలాగే ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మోటివేషన్. మోటివేషన్ ఎంతవరకు పనిచేస్తుంది? మోటివేషన్ అనేది ఇట్ ఈస్ అన్ ఎమోషన్ ఓన్లీ. అంటే మీ ఎమోషన్ ని ఒక పాయింట్ ఆఫ్ టైం లో మాత్రమే మనం ట్రిగర్ చేయగలం. ఎప్పుడైతే ఆ ఎమోషన్ సాటిస్ఫై అయిపోతుందో ఆటోమేటికల్లీ మీ మోటివేషన్ కూడా చల్లారిపోతుంది. కాబట్టి ఇక్కడ మోటివేషన్ తో పని కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ పార్షియల్ యాక్షన్. దట్ ఈస్ ఎక్స్టర్నల్ మోటివేషన్ మీ లైఫ్ లో ఎప్పుడూ కూడా ఎక్కువ కాలం ఉండదు. మరి మోటివేషన్ ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి. లోపల నుంచి మోటివేషన్ ఎలా వస్తుంది? ఇట్ ఈస్ త్రూ యాక్షన్స్, కన్సిస్టెంట్. అంటే చదువు అనేది అలవాటు అయిపోవాలి. ఎలా అలవాటు అవుతుంది? దీనికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ నీకు టార్గెట్ ఉండాలి, గోల్ ఉండాలి, అండ్ దానికి అచీవ్ చేయడానికి పాత్వే ఏంటి, టాస్క్ ఏంటి, టైం మేనేజ్మెంట్ ఏంటి, దీని గురించి తెలిసి ఉండాలి. దీన్ని మనం ఎలా సాధిస్తాం? రోజు చదవాలి, అంతే తప్ప ఈ రోజు నాకు హైలీ మోటివేషన్ వచ్చింది కాబట్టి 12 నుంచి 16 గంటలు ఈ రోజు చదివేస్తాను, మళ్ళీ వారం రోజులు పుస్తకం మొహం కూడా చూడండి, ఇది మీకు సక్సెస్ ఇవ్వదు. ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఏ కన్సిస్టెన్స్ ప్రాసెస్. అంటే డైలీ చేయాల్సింది, అండ్ డైలీ కూడా ఒకే టైంలో చేయండి. అది 4 గంటల, 1 గంట, 50 మినిట్సా, 25 మినిట్సా, ఇది మీ చాయిస్. మీరు కన్సిస్టెంట్ గా ఎంతసేపు ఫోకస్డ్ గా చదవగలేదు అనేది ఇది ప్రతి స్టూడెంట్ కి ఒకేలానే ఉండదు, స్టూడెంట్ టు స్టూడెంట్ మారుతూ ఉంటుంది. కాకపోతే వారంలో ఒక రోజు చదువుతాను, అది కూడా చదవాల్సిందంతా ఒకే రోజు చదువుతాను, ఈ వన్ డే బ్యాటింగ్ లో పనికిరావు. ఎలా ఉండాలి? డైలీ ఒక టైం షెడ్యూల్ అనేది ఆ టైం బౌండ్ ఫిక్స్డ్ గా ఉండాలి. సో దట్ మన బ్రెయిన్ యొక్క డైలీ మెటబాలిక్ యాక్షన్ లో అది కూడా ఒక పార్ట్ అయిపోవాలి. సో దట్ ఈ టైం ఉంటే అన్ని అవాయిడ్ చేయాలి. అన్ని అంటే ఏంటి? ఇప్పుడున్న మెయిన్ డిస్ట్రాక్షన్స్ ఈజ్ అ ఫోన్ ఓన్లీ. అవునా? నో సోషల్ మీడియా, నో ఫోన్, నో కాల్స్, నో మెసేజెస్, నథింగ్. ఈవెన్ ఫోన్ కూడా తీసుకెళ్లి వేరే రూమ్ లో పెట్టేయండి. ఎప్పుడైతే మీరు చదువుకోవడానికి కూర్చుంటారో అది ఎంతసేపు అనేది పక్కన పెడితే ఎంత ఫోకస్డ్ గా చదివావు అది నీ పాయింట్. ఆ ఫోకస్ నీ సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. అంతే తప్ప దాని మీద కాన్సన్ట్రేషన్ పే చేయకుండా, ఏం చదువుతానులో కాన్సెప్ట్ లో క్లారిటీ లేకుండా జస్ట్ ఎదర పుస్తకం వేసుకుని గంటలు గంటలు కూర్చున్నంత మాత్రాన ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ పర్పస్. పేరెంట్స్ కూడా నాదో చిన్న సలహా. యాక్చువల్లీ చాలా మంది పేరెంట్స్ తమ లైఫ్ లో ఏదైతే అనుకున్నారో, అచీవ్ చేద్దామని అనుకున్నారో, గోల్స్ పెట్టుకున్నారో, టార్గెట్స్ పెట్టుకున్నారో, వాళ్ళు అచీవ్ చేయలేని సందర్భంలో అట్లీస్ట్ వాళ్ళ పిల్లలైనా ఆ స్టేజ్ దాకా రీచ్ అవ్వాలి, ఆ గోల్స్ ని రీచ్ అవ్వాలి అనుకుంటారు. దీనిలో ఏ మాత్రం తప్పు లేదు. సో పాయింట్ వచ్చేటప్పటికల్లా నేను లైఫ్ లో ఇది అనుకున్నాను, అచీవ్ చేయలేకపోయాను, నువ్వేవైనా సాధించగలవా? మీ పిల్లలకి చెప్పండి, దీనిలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ ఇదే చెయ్యాలి, నేను అనుకున్నాను కాబట్టి దాన్ని
దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, ఇది కరెక్ట్ కాదు. బలవంత పెట్టమకండి. మీ గోల్స్ ని వాళ్ళ ద్వారా కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళని బలవంతం చేయకండి. ఎందుకంటే మన గోల్స్ ని టార్గెట్స్ ని అచీవ్ చేసుకోవడానికి మనం వాళ్ళని కనలేదు కదా. వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి. అది మీరు అనుకున్న దానికి సేమ్ అయితే గనక వెల్ అండ్ గుడ్. ఒకవేళ డిఫరెంట్ అయితే గనక వాళ్ళ పాత్ లో వాళ్ళ జర్నీని వాళ్లే కొనసాగించిన గైడెన్స్ ఇవ్వండి, తప్పులేదు. అంతే తప్ప టార్గెట్ ఓరియంటెడ్ గా పెట్టమాకండి. అండ్ మై డియర్ స్టూడెంట్స్, మన లైఫ్ లో స్టూడెంట్ లైఫ్ అనేది అంత సులువేం కాదు. అండ్ అలా అని చెప్పి స్టూడెంట్ లైఫ్ మన లైఫ్ లో మళ్ళీ మళ్ళీ రాదు, అవునా? ఇట్ ఈస్ ఎ టైం బౌండ్ పీరియడ్. ఎస్, దాన్ని ఎంజాయ్ చేయండి, తప్పులేదు. కాకపోతే రేపు పొద్దున నీ ఫ్యూచర్ ఏంటి అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. కాబట్టి నీ గోల్స్ ని టార్గెట్స్ ని కూడా లైట్ తీసుకోమాకండి. మీ ఎంజాయ్మెంట్స్ మీరు చేస్తూనే టార్గెట్స్ ని కూడా అచీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ లో 6 to 8 years కష్టపడడం అనేది తప్పనిసరి సక్సెస్ కావాలి అంటే. మీరు లైఫ్ లో సక్సెస్ అయిన ఎంతో మంది బయోగ్రఫీలు కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ లో 6 to 8 years అనే హార్డ్షిప్ కంపల్సరీ ఉంటుంది. ఆ హార్డ్షిప్ తర్వాతే వాళ్ళకి సక్సెస్ వస్తుంది. అలా కాకుండా సక్సెస్ వస్తే దాన్ని మీరు ఎంజాయ్ కూడా చేయలేరు, నాది అని చెప్పుకోలేరు. క్లియరా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు లైఫ్ లో దేన్నైనా సాధించగలరు. అండ్ ఇప్పుడున్న టెక్నికల్ వరల్డ్ లో ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ఇదే మైండ్ సెట్ పెట్టుకోండి. దేన్నైనా నేనెందుకు అచీవ్ చేయలేను, ఇదే మైండ్ సెట్ తో ముందుకెళ్ళండి. లైఫ్ లో సక్సెస్ కంపల్సరీ అచీవ్ చేస్తారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్.